పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నీ పాదసన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు వందనాలు. అయ్యా, ఈ సమయాన్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆది నుండి అంతము వరకు నీవే అధ్యక్షుడిగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మాలో ఎవరైతే నిరాశతో, నిస్పృహతో, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అనే భారముతో ఉన్నారో వారితో మీరు స్వయంగా మాట్లాడండి తండ్రి. ఆదరించండి. హబక్కుకు ప్రవక్తతో నువ్వు చెప్పినట్లుగా నీ వాగ్దానము ఆలస్యముగా ఉన్నట్టు అనిపించినా అది తప్పక నెరవేరుతుందని మాకు ధైర్యాన్ని ప్రసాదించండి. మేము పాడే పాటలో, చేసే ఆరాధనలో నీ మహిమను నింపండి. మా మనస్సులను లోక సంబంధమైన ఆలోచనల నుండి వేరు చేసి కేవలము నీ వైపు చూసేలా మా హృదయాలను సిద్ధపరచండి. ఈ సమయమంతా నీ ఆత్మ ఆధీనములో నడిపించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేడు మన సమాజంలో ప్రతిదీ వెంటనే జరిగిపోవాలి. ఆర్డర్ ఇస్తే నిమిషంలో ఆహారం రావాలి, బటన్ నొక్కితే సమాచారం రావాలి. కానీ దేవుని రాజ్యము వేగము మీద కాదు, సమయం మీద ఆధారపడి ఉంటుంది. అనేక సార్లు మనము ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా, నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదేంటి, నీ వాగ్దానము నెరవేరడము ఆలస్యమవుతుందేంటి అని నిరాశ చెందుతుంటాం. హబక్కుకు ప్రవక్త కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. చుట్టూ అన్యాయము, కరువు కనిపిస్తున్నప్పుడు దేవుడు ఆయనతో ఈ మాట అంటున్నాడు. దేవుడిచ్చే దర్శనానికి ఒక నిర్ణీత కాలముంది. అది మన గడియారము ప్రకారము కాకపోయినా ఆయన ప్రణాళిక ప్రకారము ఖచ్చితముగా జరుగుతుంది. ఈరోజు ఈ సందేశము ద్వారా మనము కొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. అవును ప్రియులారా, మనము ప్రార్థన చేస్తున్నాను, దేవుని ఎంత అడుగుతున్నాను, ఈ విషయం నిమిత్తం ఎంతో కనిపెడుతున్నాను, కానీ ఎందుకో తెలియదు, కానీ నాకు సహాయము కలగటలేదు, ఆ విషయంలో దేవుడు నాకేమి సహాయం చేయట్లేదు, ఎందుకో తెలియట్లేదు, నా జీవితం ఇప్పుడు ఇలా బాధల గుండానే వెళ్ళిపోతుంది, ఎందుకో తెలియట్లేదు, నేనెంతో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను, గోజాడుతున్నాను, అడుగుతున్నాను, కానీ నాకే సమాధానము దొరకట్లేదు, ఈ సమస్యగానే ఉండిపోతుంది, ఈ అవసరతగానే ఉండిపోయింది, దేవుడు నా ప్రార్థనకు జవాబివ్వట్లేదు, దేవుడు నాకు స్పందించటలేదు, నా విషయంలో దేవుడు పట్టించుకోవట్లేదు అని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏ విషయాన్ని బట్టైనా అలాగ మీరు ఆలోచించారా? అలా అయితే ఈ ఉదయకాల సమయము మీతో నేను ఒక మంచి విషయాన్ని పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మనం ఆరాధించేటటువంటి దేవునికి ఒక పేరుందండి. ఏంటి ఆ పేరు అనంటే ప్రార్థన ఆలకించువాడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. మనం ఏది ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, సహాయము చేస్తాడు. అయితే ఆయన సహాయపడేటటువంటి కోణాలు అవేంటంటే, మన ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు వెంటనే దేవుడు మనకు సహాయపడతాడు, వెంటనే దేవుని యొక్క కార్యము జరిగిపోతుంది. మరొక విషయం ఏంటి అనంటే, దేవుడు మన ప్రార్థన దేని నిమిత్తమైతే చేస్తామో దాని విషయంలో కొద్దిగా ఆలస్యము చేస్తారు. అంటే కొంతకాలము తర్వాత, కొన్ని నెలల తర్వాత, ప్రత్యేకమైన సమయంలో, లేకపోతే కొన్ని సంవత్సరాలైనా గడవచ్చు, ఒక ప్రత్యేకమైన సమయంలో జరుగుతుంది, ఆలస్యముగా జరుగుతుంది. మరొక విషయం ఏంటి అనంటే, మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దానికి దేవుడు జవాబివ్వడు, నిశ్శబ్దంగా ఉంటాడు. అవును ప్రియులారా, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు వెంటనే
కార్యము చేయంగానే, అమ్మో, దేవుడెంత మంచి దేవుడు, నా ప్రార్థన విన్నాడు, నాకు సహాయము చేశాడు అని మనము ఆనందపడిపోతూ ఉంటాము. ఒకవేళ కొన్ని రోజులు దేవుడు ఆలస్యము చేశాడు అనుకోండి, ఆయన సహాయము ఇంకా రాలేదని మనము దేవుణ్ణి అన్యాయస్తునిగా భావిస్తూ ఉంటాము. లేకపోతే దేవుడు స్పందించని వ్యక్తిగా మనల్ని వదిలేస్తాడేమో, మనల్ని విడిచిపెట్టేస్తాడేమో అని భావించుకొని బాధపడుతూ ఉంటాము. మూడవదిగా, ఎన్ని సంవత్సరాలు మనము ప్రార్థన చేసినా ఆ విషయంలో గనక దేవుని యొక్క కార్యము జరగకపోతే ఇక మనకు ఎలా అయిపోతుంది అనంటే, దేవుని పైన ఒక రకమైన విరోధ భావం అనేది, విరక్తి అనేది వచ్చేస్తా ఉంటుంది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? అయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజొక సందర్భాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఏంటిది అదనంటే, మనందరికీ బాగా తెలుసు, మార్తా, మరియా, లాజరు యొక్క సందర్భం. మార్తా, మరి అనే దరక చెల్లెలకి లాజరు ఒకే ఒక తమ్ముడు. తల్లిదండ్రులను గురించి పరిశుద్ధ లేఖన భాగంలో ఎక్కడా వ్రాయబడి లేదు. వాళ్ళు లేరు, వీళ్ళు ముగ్గురే పెరుగుతూ కలిసి చక్కగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దేవుడు వాళ్ళని చాలా ప్రేమించాడు. వాళ్ళకి దగ్గరగా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ దేవుని మాటల్ని బోధిస్తూ వాళ్ళని బలపరుస్తూ వారి కుటుంబంలో ఆతిథ్యము తీసుకుంటూ అలా దేవుడు ఒక మంచి అన్యోన్యత సంబంధము ఆ కుటుంబముతో కలిగి ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభువారికి ఒకసారి ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు ఒక వార్త అందింది. ఏమని చెప్పారు అనంటే, ప్రభువా, నువ్వు బాగా ప్రేమిస్తున్నావే, మార్తా, మరియా వాళ్ళ యొక్క తమ్ముడు లాజరు, ఆయనకొక రోగము వచ్చిందయ్యా. రోగము రావటాన్ని బట్టి అతడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. నువ్వొకసారి రావాలి అని చెప్పారు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఈ మాట విన్నారో అప్పుడాయన అన్నారు, ఇది ఆ రోగమనేది ఆయన మరణించడానికి వచ్చినటువంటి రోగము కాదులే, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చినటువంటి రోగము. సరే, కొద్ది రోజులు ఆగి వెళదామని చెప్పి ఆయనున్న స్థలములోనే ఇంకో 2 రోజులు ఉండిపోయాడు. ఆ 2 రోజులు గడిచిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారికి తెలిసినటువంటి విషయము ఏంటి అనంటే, లాజరు చనిపోయాడు. సరే, కొన్ని దినాల తర్వాత యేసు ప్రభువారు మార్తా, మరియా, లాజరు ఉన్నటువంటి బేతనియాకు వచ్చారు. వెంటనే మార్తా విషయము తెలుసుకొని తొందరగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యని అడిగింది, అయ్యా, నువ్వు చాలా ప్రేమించేటటువంటి వ్యక్తి చనిపోయాడు, నువ్వు ముందే వచ్చి ఉంటే బాగుండేది. అతడు రోగిగా ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడే నీకు కబురు పంపించాను, ఆ సమయంలో వచ్చింటే బాగుండేది. మా తమ్ముడు బ్రతికి ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఈరోజు మా తమ్ముడిని మేము కోల్పోయాము, ఆడవాళ్లముగా మేమిద్దరము మిగిలిపోయామని చెప్పిన వెంటనే ఆవిడ హృదయంలో ఉన్నటువంటి భావనంతా కూడా బయటకు చెప్పింది. యేసయ్య కొన్ని విషయాలు సమాధానము చెప్పారు. తర్వాత మార్తా మరియను తీసుకొని యేసు క్రీస్తు ప్రభుల వారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, ఆ సమాధి దగ్గర నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు మార్తా అని చెప్పి దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. అదందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఆ కార్యమంటే, చనిపోయి అప్పటికే 4 దినాలైనటువంటి లాజరుని దేవుడు సజీవముగా తిరిగి లేపి బయటకి తీసుకొచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సందర్భము మనకి చాలాసార్లు ధైర్యాన్నిస్తుంది. దేవుడెంత గొప్పవాడో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అందుకే దేవుడన్నాడు, ఇది దేవుని మహిమ కోసము జరిగిందే కాని అతను చనిపోవడానికి కాదు అని. అయితే ఈ సందర్భంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తున్న విషయము ఏంటి అనంటే, ఈ వ్యక్తి రోగిగా ఉన్నప్పుడే యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి ఉంటే ఈరోజు మనం ఇంత గొప్పగా చెప్పుకొని ఉండేవాళ్ళము కాదు. దేవుడు మంచివాడు, దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన ముందు మరణము తల వంచుతుంది. లాజరుని సైతము దేవుడు లేపాడు. ప్రభువా,
లేపయ్యా, కార్యాలు చేయి తండ్రి, ఈ విషయమయ్యా చాలా కష్టతరమైందయ్యా, విడుదల ఇవ్వయ్యా అని మనము దాన్ని ఎంతో ఉదాహరణగా తీసుకొని ధైర్యము తెచ్చుకొని ఆ కార్యాన్ని ముందు పెట్టుకొని ఈరోజు మనము చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆ సమయంలోనే వచ్చేసి ఉంటే, రోగిగా ఉన్నప్పుడే వచ్చేసి ఆయన స్వస్థపరిచేసి ఉంటే అంతగా దేవుని నామము మహిమపరచబడేది కాదు. ఈరోజు మనందరికీ కూడా దేవుని యొక్క గొప్పతనము తెలిసి ఉండేది కాదు. ఈరోజు దేవుడెంత శక్తిమంతుడో ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. అంటే నేనంటాను, దేవుడు ఆలస్యము చేయటము వెనుక ఒక అద్భుతము దాగి ఉందనే అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే సందర్భాన్ని ఈరోజు జీవాక్యము వినిచిన మన జీవితంలోనికి కనుక తీసుకొని ఉన్నట్లయితే, దేవుడు ఆలస్యము చేస్తూ ఉన్నాడు అంటే, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అనంటే, మన ప్రార్థన విని దేవుడు వెంటనే సహాయపడటలేదు అంటే, కొన్ని కష్టతరమైన సమయాల నుంచి దేవుడు మనల్ని తీసుకొని వెళుతున్నాడు అనంటే, ఇబ్బందికరమైనటువంటి సందర్భాల్లో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనంటే, మనం అడిగిన దానికి జవాబు రావట్లేదు అంటే, మనమెప్పుడు జ్ఞాపకములో ఉంచుకోవలసిన విషయము ఏంటి అనంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఆలస్యము చేస్తున్నాడు అనంటే అద్భుతము చేయబోతున్నాడు అని అర్థం. దేవునికే మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతము చేయబోతున్నాడని అర్థం. దేవుని యొక్క ప్రతి కదలికలో కూడా ఆయన యొక్క హృదయ స్పందనని మనము తెలుసుకునేంత భక్తి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. వీరి విషయంలో జరిగిందే మన జీవితంలో కూడా తీసుకుంటే, ఒకవేళ ఈ ఉదయకాల సమయము మీరు దేని నిమిత్తము ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, దేని విషయంలో దేవుని సహాయము రాలేదని చెప్పి మీ హృదయాలు బాధపడుతున్నాయో నాకు తెలియదు. ఒకవేళ దేవుని మీద కోపము వచ్చేసిందా, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు అనే భారము నీ హృదయంలోనికి వచ్చేసిందా, దేవుడు మాకు ఏమి సహాయం చేయట్లేదు, మా విషయంలో దేవుడేమి స్పందించటం లేదు అనేటటువంటి బాధ మీ హృదయాన్ని ఏలుబడి చేస్తుందా? అలా అయితే ఈ ఉదయకాలము నేను మీకొక విషయాన్ని చెప్తున్నాను. అస్సలు బాధపడకండి. అది సాతాను మనల్ని కృంగగొట్టడానికి చేసేటటువంటి ఒక పన్నాగమే తప్ప దేవుని మనస్సు అది కాదు. ఆయన ఏది చేసినా మేలే చేస్తాడు, ఆలస్యము చేసినా మేలే చేస్తాడు. అసలు దేవుడు జవాబే ఇవ్వకపోయినా మేలే చేస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, రోమా పత్రికలో మనం ఎప్పుడు గుర్తు చేసుకునే ఒక మాట నాకు జ్ఞాపకంకు వస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి వారికి మేలు కలగటానికే దేవుడు ప్రతి దాన్ని కూడా సమకూర్చి మరి దేవుడు జరిగిస్తున్నాడంట. దేవునికే మహిమ కలుగునుగాక. నిజమే కదా ప్రియులారా, మన జీవితాల్లో దేవుడేది చేసినా మేలే చేస్తాడు. దాని వెనక ఏముందో మనకు అర్థము కాదు. దేవుడెందుకు ఆలస్యము చేస్తున్నాడో మనకు అర్థము కాదు. దేవుడెందుకు స్పందించటలేదో మనకు అర్థము కాదు. దేవుడెందుకు సహాయం చేయట్లేదో అర్థము కాదు. వెంటనే జరిగితేనే మనము దేవుణ్ణి దేవునిగా భావించడము కాదు. ఆలస్యము చేసినా, అసలు సమాధానమే ఇవ్వకపోయినా సరే, ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను. దేవుడు నాకు మేలే చేశాడని చెప్పేంత ఘనమైన విశ్వాసము ఈరోజు జీవాక్యము వినిచిన మనము కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో అలాంటి బలమైన విశ్వాసం అనేది, అలాంటి బలమైన నమ్మకం అనేది దేవునిపైన మనకుండటం అనేది మనకు చాలా చాలా ముఖ్యము. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి మాటను నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా విను. దేవుడు మంచివాడు. అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు. ఏది చేసినా మంచి చేస్తాడు. అందుకే కృంగిపోకండి. చిన్న చిన్న వాటికి దిగులు పడకండి, బాధపడకండి. దేవుడు ఏంటి ఇలా చేశాడు, ఇలా ఎందుకు జరిగింది, ఏమి చెప్పట్లేదేంటి, ఎందుకు ఆలస్యము జరుగుతుంది, ఇలాంటి ప్రశ్నలతో దేవుని ఏ రోజు ప్రశ్నించకండి. ఆయన ఏది చేసినా మేలే చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటే బాగా మన గురించి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చేతులకి
సమస్తము కూడా న్యాయంగా జరిగించి ఆయన చేతులకి మన జీవితం అప్పగించేసుకుంటే ఖచ్చితముగా దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. బాధతో ఉన్నటువంటి కుటుంబము కృంగిపోయి వేదన చెందుతున్నటువంటి కుటుంబంలో దేవుడు మళ్ళీ తిరిగి సంతోషాన్నిచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయములో నేను చెప్పిన ఈ విషయం అంతా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా చదువుకోండి. అక్కడ జరిగినటువంటి దేవుని కార్యాన్ని గమనించండి. దేవుడెంత మంచి దేవుడో, ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు? బహుశా దేవుడెంత మంచి దేవుడో ఎందుకు ఆలస్యము చేస్తున్నాడో. బహుశా నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ విషయంలో కూడా ఆలస్యము జరగడము వెనుక ఇలాంటి ఒక అద్భుతం ఏదో దాగి ఉందేమో. ఆయన మహిమ కోసము దాన్ని దేవుడు జరిగిస్తున్నాడేమో. ఎందుకు ఆలోచించకూడదు? ఇలా ఎందుకు మనం అనుకోకూడదు? ఒక్కసారి ఇలా ఆలోచించండి. నిస్సందేహంగా ఉండండి. విశ్వాసాన్ని బలపరచుకోండి. భక్తిని వృద్ధి చేసుకోండి. తప్పకుండా దేవుడు సమస్తాన్ని మేలు కొరకే సమకూర్చి మరి మీ జీవితాల్లో జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఒకళ్ళిద్దరిని గుర్తు చేయాల్సి వస్తే, అబ్రహాము జీవితము తీసుకుంటే ఆలస్యముగా పిల్లల్ని ఇవ్వటము వెనుక ఈరోజు ప్రపంచమంతా కూడా దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు. దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు. అలా ప్రతి ఒక్కరి విషయాన్ని మనము గమనిస్తే, దేవుడు ఎవరి విషయంలో ఆలస్యము చేసినా సరే దేవుడు అద్భుతమే చేశాడు. హన్నాకి సమూయేలు లాంటి మంచి మగబిడ్డనిచ్చాడు. ఆలస్యముగా ఇచ్చిన జకరియా, ఎలిజబెతు అనేటటువంటి వారి వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు పిల్లల్ని పొందుకున్నారు. ఆయన బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను ప్రపంచానికి దీవెనకరముగా ఉన్నారు. ఏమో మీ ప్రార్థనకి జవాబు వచ్చే విషయము ఆలస్యము జరగటము వెనుక ఇలాంటి ఒక అద్భుతమేమన్నా దాగి ఉందేమో. దేవుడు తన మహిమార్థమై దాన్ని ఆలస్యము చేస్తున్నాడేమో. ఒక్కసారి దేవునితో విశ్వాసంగా మాట్లాడండి. ప్రభువా, నువ్వేది చేసినా మేలే చేస్తావని సంతోషముగా విశ్వాసంగా మాట్లాడండి. దేవుడు తగిన సమయంలో ప్రతి విషయములో మీ పట్ల, మీ కుటుంబాల పట్ల గొప్ప కార్యాలే చేస్తాడు. ప్రతి ఆలస్యము వెనుక ఒక అద్భుతము కోసమే. అందుకే నిరాశపడకండి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు ఏ విషయంలోనైతే ఆలస్యమవుతుందని కృంగిపోతున్నావో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనలకు జవాబు రాక విసిగిపోయావా? దేవుడు నీకిచ్చిన వాగ్దానము మరుగున పడిపోయిందని అనుకుంటున్నావా? పరిస్థితులు చూస్తే అధ్వానంగా కనిపిస్తున్నాయా? లోకము నిన్ను చూసి నీ దేవుడేమయ్యాడు అని అడగొచ్చు. కానీ పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది, అది తప్పక జరుగును అని. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేర్చి తీరుతాడు. ఎవరైతే ఈరోజు ప్రభువా, నా నిరీక్షణను బలపరచు, నీ సమయము కోసము వేచి ఉండే ఓర్పును నాకు ప్రసాదించు అని అడుగుతారో వారందరూ ఒక్కసారి మీ చేతులు పైకెత్తి దేవుని వైపు చూడండి. ఆ దర్శనం ఇంకా ఆలస్యముగా ఉన్నట్లు అనిపించిన అది ముగింపు వైపుకు పరిగెత్తుతుంది. అది అబద్ధము చెప్పదు. మనమందరము కలిసి స్తుతి ఆరాధనలో ఏకీభవిద్దాం. కన్నీటితో విత్తుతున్నది త్వరలోనే సంతోషముతో కోయబోతున్నావు. ఈ నిరీక్షణను కోల్పోవద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని విన్నాము కదా. దేవుడు మౌనముగా ఉన్నాడంటే ఆయన మనల్ని వదిలేశాడని కాదు, మన కోసం ఒక గొప్ప అద్భుతాన్ని సిద్ధం చేస్తున్నాడని అర్థం. ఈరోజు జీవాక్యము వింటున్న మీలో ఎంతమంది, ప్రభువా, నేను ఎన్నాళ్ళ నుంచో ఒక విషయం కోసము కనిపెడుతున్నాను, కానీ నా ప్రార్థనకు జవాబు ఇంకా రాలేదు, నా పరిస్థితి ఆగిపోయిన లాజరు సమాధిలా కనిపిస్తుంది అని బాధపడుతున్నారు. మనుషులు మిమ్మల్ని చూసి నీ భక్తి ఏమైంది, నీ దేవుడెక్కడా అని హేళన చేస్తున్నారేమో. కానీ ఒక్క నిమిషము మీ కళ్ళు మూసుకోండి. లాజరు అనారోగ్యముతో ఉన్నప్పుడు యేసయ్య రాకపోవడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఆ రోగము నయమవడము కంటే చనిపోయినవాడు తిరిగి బ్రతకడము ద్వారా దేవునికి ఎక్కువ మహిమ కలిగింది. ఈరోజు జీవాక్యము వినుచున్న మీ జీవితంలో జరుగుతున్న ఈ ఆలస్యము కూడా రేపు
మీరు సాక్ష్యము చెప్పబోయే ఒక గొప్ప అద్భుతానికి పునాది కాబోతుంది. రండి, ఈ పాట పాడుతుండగా మనమందరం ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, నా ప్రార్థన వెంటనే జరిగిన, ఆలస్యమైన, లేదా నువ్వు మౌనముగా ఉన్నా, అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వేది చేసినా నా మేలుకే అని నేను నమ్ముతున్నాను తండ్రి. నా నిరీక్షణను బలపరచు తండ్రి అని మీరు ఏ విషయంలోనైతే జవాబు కోసము కనిపెడుతున్నారో ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఈ మాటలు నావి కావు దేవునికి అప్పగించుకుంటూ ఈ పాటలో ఏకీభవించండి. కనిపెట్టుచున్నాను నా ప్రభువా, నీ కార్యముకై వేచి ఉన్నాను. కన్నీటి ప్రార్థన ఆలకించుమా, నీ కౌగిలిలో నన్ను చేర్చుమా. నీ ప్రతి ఆలస్యం వెనుక ఒక అద్భుతమున్నది. నీ ప్రతి మౌనం వెనుక ఒక మహిమ దాగి ఉన్నది. రోగముతో లాజరు మరణించిన, సమాధిలో 4 దినాలు గడిచిన, నీవు రావడం ఆలస్యమైనా అది మరణము కొరకు కాదంటివే. అసాధ్యమన్న చోట అద్భుతం చేసి మరణము గెలిచి లేపావుగా. నా స్థితి కూడా ఇంతేనయ్యా. లోకము నన్ను చూసి నవ్వినా, నీవు నిర్ణయించిన కాలమందు నా నిందను నీవు తొలగింతువు. నీ ప్రతి ఆలస్యం వెనుక ఒక అద్భుతమున్నది. నీ ప్రతి మౌనం వెనుక ఒక మహిమ దాగి ఉన్నది. అబ్రాహాము ఎదురు చూసిన, హన్నా కన్నీరు కార్చిన, ముసలి ప్రాయమున జకర్యా వేడుకున్నా, నీవు జవాబివ్వక మౌనమున్నది. లోకానికి నీ శక్తిని చాటడానికే, వారి విశ్వాసమును స్థిరపరచడానికే, నా దేవుడు అన్యాయస్థుడు కాడు. ఇది చేసిన నా మేలుకే. సహోదరి సహోదరుడా, ఈ పాట పాడుతున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన శాంతిని మీరు అనుభవించారా? మన దేవుడు మన ప్రార్థనలను విస్మరించేవాడు కాదు. ఆయన మనలను విడిచిపెట్టేవాడు అంతకంటే కాదు. మనమేమనుకుంటామనంటే, నా ప్రార్థన
అరణ్యములో అరుపులా మిగిలిపోయింది అని. కాని దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ ప్రార్థన నా సన్నిధిలో ధూపముగా చేరింది. సమయము వచ్చినప్పుడు సమయానుకూలముగా అది వర్షములా నీ మీద కురుస్తుంది అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము విని మీరు మీ పనులకు వెళుతున్నప్పుడు ఖాళీ హృదయాలతో వెళ్ళకండి, నిరీక్షణతో వెళ్ళండి. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు ఏడ్చారు, కానీ యేసయ్య వచ్చినప్పుడు వారు అద్భుతాన్ని చూశారు. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా ఆ అద్భుత గడియ రాబోతుంది. పరిస్థితులు మారలేదని దిగులు పడకండి. పరిస్థితులు మార్చే దేవుడు మీతో ఉన్నాడని ధైర్యముగా ఉండండి. ఆయన నిర్ణయించిన కాలము అది తప్పక జరుగును. ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా, ఈ పాట ద్వారా మాలో కలిగించిన ఈ నమ్మకాన్ని మేము కాపాడుకునేలా సహాయం చేయండి తండ్రి అని. ఆలస్యమైన సరే ప్రభువా, నీ హస్తము మా మీద ఉందని నమ్ముతూ సాగిపోవుటకు మాకు కృపను దయచేయండి అని ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థించండి. ఈ వాక్యము వింటున్న మీరు కన్నీళ్లతో ఉన్నట్లయితే మీ కన్నీరు వ్యర్థమైపోదు. దేవుడు వాటన్నిటిని తన బుడ్డిలో దాచి ఉంచాడు. కాబట్టి ఆదరణ కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి. ఈ సమయంలో మనమందరము కలిసి ఒక నిరీక్షణ కలిగిన హృదయంతో, ఒక విశ్వాసము కలిగిన హృదయంతో ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం ప్రభువా, మీరిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నువ్వెంతైనా మంచి దేవుడవు, ఏది చేసినా మేలు చేస్తావు. మా ప్రార్థనలకు ఆలస్యము జరుగుతుంది అంటే ఖచ్చితముగా నువ్వు అద్భుతము చేయబోతున్నావు అని ఈరోజు నీ మాటల ద్వారా మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. ఈరోజు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. తగిన సమయంలో వారి పట్ల గొప్ప కార్యాలు చేసి నీ నామము మహిమపరచబడినట్లుగా, వారు అనేక మందికి దీవెనకరముగా మార్చబడినట్లుగా సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వినూతన దయాకిరీటం బిడ్డలకు దయచేయండి అయ్యా. ఆ రీతిగాని ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారితో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రభువా, నేను నిన్ను స్వస్థపరచు యెహోవానని సెలవిచ్చిన తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ నీ కృపా సింహాసనము చెంతకు తీసుకొస్తున్నాను. ప్రభువా, చిన్నారి బిడ్డలు నవీన సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, సహోదరి పద్మ, జ్యోతి, కళావతి అమ్మలను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. తండ్రి, క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి వారి శరీరాలను బాధిస్తుంది. నీవు మృతులను బ్రతికించే దేవుడవు. వారి శరీరాల్లోని ప్రతి క్యాన్సర్ కణము మీ పరిశుద్ధ నామమును లయపరచమని వేడుకొనిచున్నాం. గాయపడిన నీ హస్తాలతో వారిని తాకి వారికి నూతన ఆయుష్ను ప్రసాదించండి. ప్రభువా, సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, నాగజ్యోతులను జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ వైఫల్యముతో డయాలసిస్ మరి ఇతర వేదనలు అనుభవిస్తున్న నీ బిడ్డలను నీవు నూతన అవయవాలను, శక్తిని దయచేయండి. వారి కిడ్నీలను తిరిగి మామూలు స్థితికి వచ్చి సమర్థవంతముగా పనిచేయటట్టు అద్భుతం చేయండి. తండ్రి, సూర్యరావు, రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, సాంబయ్యల కోసము ప్రార్థిస్తున్నాం. పక్షవాతం వల్ల కదల్లేక ఉన్న వారి నరాలకు, కండరాలకు నీ జీవాన్ని పంపండి. మీ పరిశుద్ధ నామములో వారు లేచి నడుచునుగాక. వారి శరీరానికి పూర్వపు బలాన్ని దయచేయండి. అయ్యా, పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, వీరి గుండెలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. వారికి నెమ్మదిని, ఆరోగ్యవంతమైన హృదయాన్ని ప్రసాదించండి. అయ్యా, సహోదరి రత్న, అనిత, వారిని వేధిస్తున్న ఆ అపరిచిత వ్యాధి మూలాలను నువ్వెరిగే దేవుడవు. అయ్యా, నీ పరిశుద్ధ నామములో ఆ వ్యాధి వారిని విడిచిపోవునుగాక. చాలా మాసాలుగా కోమాలో ఉన్న నాని అనే నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ జీవవాయుని ఊదండి. తన మెదడు
అవయవాలన్నీ తిరిగి స్పందించునుగాక. అయ్యా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సహోదరి లీలావతి ప్రశాంతిని జ్ఞాపకం చేసుకోండి. వీరి బ్రెయిన్ ట్యూమర్ కరిగిపోవునుగాక. నువ్వు అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసే దేవుడవు. 10 ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న, అపరిచిత భయముతో ఏకాకిగా ఉంటున్న సజ్జితని నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుని మనశ్శాంతిని ఇవ్వండి. చీకటి శక్తుల బంధకాల నుండి విడిపించి నీ వెలుగులోనికి నడిపించమని వేడుకొనిచున్నాం. కీళ్ల వాతముతో బాధపడుతున్న నీ బిడ్డ కీర్తనను జ్ఞాపకం చేసుకుని నొప్పుల నుండి ఉపశమనం కలిగించి సంపూర్ణ స్వస్థతలోనికి నడిపించండి. ముఖ్యంగా తండ్రి, సహోదరి లక్ష్మి గారిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయ్యా, హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తన పరిస్థితి నీకు తెలుసు. శరీరంలో బలహీనతను, మనసులో ఉన్న వేదనను చూస్తున్నావు. నీ రక్తము ప్రతి వ్యాధిని కడిగివేయగలదు. ప్రభువా, తన శరీరంలో ఉన్న ప్రతి కణమును మీరు ముట్టండి. తన రోగ నిరోధక శక్తిని బలపరచండి. లోకము ఏమని చెప్పినా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్న నీ మాట నెరవేరాలి. తనలో ఉన్న ఇన్ఫెక్షన్ని నీ అద్భుత శక్తి ద్వారా తొలగిపోయి తన సంపూర్ణ ఆరోగ్యముతో నీకు సాక్షిగా నిలబడినట్లు కృపచూపమని వేడుకొనిచున్నాం. అలాగే తండ్రి, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న మరొక బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అకస్మాత్తుగా వచ్చే ఆ వ్యాధి ఎంతో భయానకమైనదో నీకు తెలుసు. తను పడుతున్న ఇబ్బందిని, తన కుటుంబము పడుతున్న ఆందోళనను తీసివేయండి. తన మెదడు నరాలను నువ్వు ముట్టి క్రమపరచండి. ఇకపై ఎన్నడూ ఆ బలహీనత తన దరిచేరకుండా నీ శాంతి నా బిడ్డకు అనుగ్రహించండి. పేర్లు చెప్పబడని అనేక సమస్యల ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ప్రభువా, నువ్వు మౌనముగా ఉన్నావని వారు కృంగిపోకూడదు. ఈ ఆలస్యము వెనుక ఒక అద్భుతము ఉందని వారు నమ్మాలి. వారి విశ్వాసమును బలపరచండి. నీవే గొప్ప వైద్యుడవు. నువ్వు ముడితే అసాధ్యమైనది ఏదీ లేదు. వారిని సంపూర్ణముగా స్వస్థపరిచి సంతోషముతో నీ సన్నిధిలో నిలబెట్టుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవై సమయంలో ప్రాముఖ్యంగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ఆ రీతిగానే నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా వారందరినీ మీరు అంగీకరించి, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి, అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.